ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు నిష్క్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 26వ వచనంలో, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధములకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను. దేవుడైన యెహోవా యుద్ధమునకు పోయి వారి మీద విజయం చేకూర్చిన తర్వాత వారు తీసుకొచ్చిన సొమ్మును కేవలము జయించిన వారికే కాకుండా ఇశ్రాయేలు పక్షముగా వారు వెళ్ళారు కాబట్టి సర్వ సమాజానికి కూడా న్యాయం చేకూర్చినట్లుగా వారికి సగము ఇశ్రాయేలుకు సగమును కూడా పంచిపెట్టాడు. అదేవిధంగా ఎవరైతే యాజకులుగా ఉన్నారో లేవీలుగా ఉన్నారో వారికి కూడా వారి భాగములను, అంటే దేవుని లెక్క చొప్పున వారికి చెందవలసిన భాగములను కూడా అప్పగించినట్లుగా మనం చూస్తాం. దేవుడైన యెహోవా న్యాయవంతుడు, సత్యవంతుడు, ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చేయదలిచిన మేలును, ఆయన ఇవ్వవలసిన భాగమును ఇచ్చుటకు సమర్థుడని దేవుని పేరిట మనం చేయించున్నాను. ఆమేన్.